ముద్దు ముద్దు మాటలతో మాట్లాడే చిన్నారులు వారంతా కేవలం నెల రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. కఠినమైన పద్యాలను చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం చిన్నారుల్లో ప్రతిభకు మరింత పదును పెట్టింది. పూజింప మున్ను బోయవరుడు ముక్తుడాయే పూజకేమి తనది బుద్ధి ప్రధానంబు విశ్వదాభిరామ వినడవేమ పవనిచ్చిన స్వామి గొల్లపల్లి పారు కోరనేన ఎగ్జవాడు సమ్ము ఎంత తిప్పగాని విశ్వదాభిరామ వినుడవేమ పాల వేరవేన పైతాననయ్యి జున్ననేన చూడపాలే పాల వంటి గొల్లము రమ్మమ్మ గణరు విశ్వదాభిరామ వినుడవేమ. వేమన పద్యాలను అలవోకగా చెప్పడం చూశారుగా. పెట్ట కొంచెం కూతఘనం అనే సామెతకు అచ్చుగుద్దినట్టుగా సరిపోతారు ఈ చిన్నారులు. మేక్ మై బేబీ జీనియస్ పేరిట తిరుపతిలో ఏర్పాటు చేసిన క్యాంపులో ఈ చిన్నారులంతా రాటుదేలారు. వేమన పద్యాలు, భగవద్గీత శ్లోకాలు, ఇంగ్లీష్ స్పెల్లింగ్, రాజధానుల పేర్లు చక్కచక్క చెప్పేస్తున్నారు. శివ కవులకు నవ కవులకు శివ భక్తి తత్వమునకు చింతామణికి శివలోక ప్రముదులకు శివునకు గురువునకు శరణు సేయరవేమ. మూఢభక్తి చేత ముకంటి పురుప ముండబోయవరుడు ముక్తుడాయే పూజకేమి తనది బుద్ధి ప్రధానంబు విశ్వదాభిరామ వినుడవేమ. కేవలం నెల రోజుల శిక్షణలో తమ చిన్నారులు అసాధారణ ప్రతిభ చూసి తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు. యాక్చువల్గా లాస్ట్ సమ్మర్ కానీ ప్లాన్ చేసాం కానీ కుదరలేదు. ఈసారి సమ్మర్కి జాయిన్ చేస్తే వండర్ లాగా అనిపించింది మా కిడ్ విత్ ఇన్ 2 వీక్స్లో 50 పద్యాలు నేర్చేసుకొని పైగా ఎదుటి వాళ్ళకి చెప్తున్నాడు తోటి పిల్లలకి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టు కాకుండా ఏదో కిండర్ గార్డెన్ చాలా పిక్నిక్ వెళ్ళినట్టు ఎంజాయ్ చేస్తున్నారు. మేము వెళ్తాం అని అడుగుతున్నారు స్కూల్కి. బాగా యూజ్ అయింది. భాస్కర్ రాజు ప్రత్యేక శిక్షణతో పిల్లల్లోని టాలెంట్ను వెలికి తీశారు. ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్న ఈయన ఈ ఏడాది 100 మంది చిన్నారులతో 10 నిమిషాల్లో 100 వేమన పద్యాలు చెప్పించి రికార్డు సృష్టించారు. పిల్లలు కూడా ఈరోజు 100 వేమన పద్యాలను పఠిస్తూ ఆ విధంగా 100 మంది తయారైనారంటే అది పిల్లల యొక్క శ్రమ, తల్లిదండ్రులు మా మీద ఉంచినటువంటి నమ్మకం. రాబోయే కాలంలో 1000 మంది తక్కువ లేకుండా ఉన్నటువంటి పిల్లలతో దీన్ని చేయాలనుకుంటున్నాం. రోజుకు 3 గంటల శిక్షణలో ఇంతలా షైన్ అయిన తమ బిడ్డల్ని చూసి పేరెంట్స్ మురిసిపోయారు. ఈ సందర్భంగా శిక్షకుడు భాస్కర్ రాజును చిన్నారుల పేరెంట్స్ సన్మానించారు.